ఏం నచ్చింది మీకు మూవీ యాక్చువల్లీ ఎక్కడ ఎంచడానికి లేకుండా ఇట్స్ నీట్గా ఇలా చాలా బాగా తీశారు. లైక్ పిల్లలకి చూపించలేం రా బాబు సినిమా అలాగని కాకుండా ఫ్యామిలీతో వాచ్ చేసేటట్టు నీట్గా తీశారు. లైక్ ఇట్ ఈస్ గుడ్. బాగా చేశారండి, సూపర్. అది చాలా చాలా బాగుంది, చాలా బాగుందండి. లైక్ రామ్ చరణ్ యాక్షన్ అండ్ ఎస్జే సూర్య గారు మొత్తం మనకి వేరే డైవర్షన్ లేకుండా మొత్తం అంతా కవర్ చేస్తుంది. అది అంజలి గారు యాక్టింగ్ బాగా చేశారు, బాగా చేశారు. హైలైట్ సీన్ ఏం లేదు, బట్ లైక్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ తను అంటే వాళ్ళకి ఏం చేయాలో ముందే ఆలోచించి చేయడం. బట్ ఐ డోంట్ సే ఇట్ కెన్ బి పాసిబుల్ అవుట్ సైడ్, బట్ అందుకే మనకు చూపించారు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి రియల్ లైఫ్లో అని. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మూవీలో చేస్తారు. ఐ డోంట్ నో. చాలా బాగుందండి మూవీ, చాలా చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి కూడా చూడాలను. కలెక్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది రామ్ చరణ్ గారిది. అండ్ మనకి మెసేజ్ ఏంటి అంటే ఒక నార్మల్గా ఒక సీఎం కానీ ఒక సీఎం ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఐఏఎస్ రోల్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి, వాళ్ళకి ఈ యాక్టివిటీస్ అనేవి క్లియర్గా చూపించారు మూవీలో. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అతను అన్ని అంటే 2 రోల్స్లో చాలా బాగా చేశారు. ఫైటింగ్ చాలా డిఫరెంట్ ఉందండి. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇందులో మళ్ళీ డిఫరెంట్ ఫైటింగ్ కనిపించింది. విలన్ అండ్ హీరో ఇద్దరిది కూడా మైండ్ గేమ్ అంటారు కదా, అతను ఎలా ఆలోచిస్తాడు ఇతను ఎలా ఆలోచిస్తాడు, ఈయన సైమల్టేనియస్గా నడిచింది అనమాట, టగ్ ఆఫ్ వార్. చాలా బాగుంది. పాలిటిక్స్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఒక కలెక్టర్ మార్చగలుగుతాడు అనేది సినిమా. ఇంకేదైనా రియల్ లైఫ్ నుంచే సినిమా వస్తుంది కదా. నా గేమ్ చేంజర్ సినిమా చూడడం జరిగింది. నాకు సినిమా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందో కారణం కూడా చెప్తాను. నేను ఒక ఎన్టీఆర్ అభిమాని, రామ్ చరణ్ అభిమాని కాదు. మెసేజ్ ఓరియంట్ సినిమా. శంకర్ గారు మార్క్ 100% కనపడుతుంది. ఎందుకంటే టెక్నాలజీని వాడు కూడా ఆయన మించినోడు అవ్వలేడు. రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ అయితే వేరే లెవెల్. ఇంకా ఇంటర్వ్యూల్ బ్యాంక్ అయితే ఇంకా చిచ్చు పడింది చెప్పవలసిన లేదు. లాస్ట్లో సినిమా ఒక మెసేజ్ ఓరియంట్గా తీసుకెళ్ళాడు కాబట్టి, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న స్టోరీ కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఒక 3 సంవత్సరాల క్రితం సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా మనం తీసుకెళ్లారు కాబట్టి ఏదేమైనా కానీ రామ్ చరణ్ గారు 1 man షో చేశారు. ఎస్ఏ సూర్య గారు అయితే హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ చేశాడు, చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి త్వరలో ఫస్ట్ డే కలెక్షన్ 120 crores అయితే ఈజీగా వస్తాయి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు రావచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, సంక్రాంతికి ఒక మంచి సినిమా, ఎక్కడ మిస్యూజ్ లేదు. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఎలివేషన్ బాగున్నాయి, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిచ్చిపడేటు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. జై చరణ్ బ్రో. గేమ్ చేంజర్, రియల్గా గేమ్ చేంజర్ సంక్రాంతికి అయితే. ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ సంక్రాంతి అయితే మనం అనుకోవచ్చు ఈ మూవీ అయితే. ఎస్జే సూర్య, రామ్ చరణ్ అనే యాక్టింగ్ అయితే సేమ్ మనకి సరిపోయే శనివారం వాళ్ళిద్దరి మధ్యలో ఎంత దారుణంగా ఉంటుందో దానికి మించి అయితే వాళ్ళ మధ్యలో పోటాపోటీగా అయితే జరిగింది యుద్ధం అయితే. అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది. లిటరలీ నేనైతే ఏడ్ చేసిన బ్రో 2 నిమిషాలు అయితే. మదర్ చనిపోవడం అయితే చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అయితే. సో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఇంకా అంజలి అయితే అసలు రియల్గా తను ఇప్పటి నుంచి తనకి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అంజలి అయితే ఈ మూవీలో ఇచ్చింది. చాలా కొత్త క్యారెక్టర్ అయితే చేసింది. ఇంతవరకు తను ఎప్పుడు చేయని తన కెరియర్లో ద బెస్ట్ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో చేసింది బ్రో. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. తమన్ యాజ్ యూజువల్ మంచి బీజిఎం ఇచ్చిండు. బీజిఎం ద ప్లస్ పాయింట్ మ్యాక్సిమం మూవీ అయితే. మూవీకి బీజిఎం ప్లస్ పాయింట్ బ్రో. ఓవరాల్గా మూవీ చెప్పాలంటే పుష్ప రేంజ్ వరకు పోతుంది. అందరు లేపుతానే ట్రై చేస్తారు, అంత పోతా అనుకున్నా. బట్ పుష్ప రేంజ్కి అయితే పోదు బ్రో. బట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి ద స్టార్టింగ్ బ్లాక్ బస్టర్ అంటే గేమ్ చేంజర్ బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ కామన్గా అయితే పక్కా నచ్చుతుంది. మూవీ ఎక్సలెంట్ బ్రదర్, చాలా బాగుంది. అందరు చూడండి. ఈ సంక్రాంతి పండుగ రోజు 3 సినిమాలు రాబోతున్నాయి. ఈరోజు ఫస్ట్ మనం గేమ్ చేంజర్ చూసాం. గేమ్ చేంజర్ నాకు పొద్దున్న భయంగా ఉండే ఎట్లుంటుంది ఏంటనుకో, చూసినా మాత్రం సూపర్ ఎక్సలెంట్ సినిమా. నేను చేశాను. అరే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా. అది శంకర్ గారు సినిమా చేయడము, అంత మంచి పెద్ద రామ్ చరణ్ గారు సినిమా చేయడం అనేది
అంటే మనకు కొన్ని రాసి ఉంటాయి కాబట్టి ఆ రాసిన దాంట్లో ఇది ఒకటి చాలా బాగుంది. అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారు, ఆయన ఎప్పుడు ఇరగదీస్తూ ఉంటారు, ఇందులో ఇంకా బాగుంది, చాలా చాలా బాగుందండి సినిమాలో. ఆచార్య తర్వాత ఇదే అనుకుంటాను నెక్స్ట్ కలిసి చేసుకున్నాను. లేదు, నేను రామ్ చరణ్ సార్తో ధృవాలో చేశాను, ఇంటర్వెల్ బ్లాక్ నా మీదనే. అక్కడ గన్తో పేల్చే క్యారెక్టర్ ఉంటుంది కదా ఇంటర్వెల్లో. ఇప్పుడు ఈ మూవీలో కీలకమైన అంటే రోల్ ఎలా? అలా ఓకే, ఒక పెద్ద సీన్ ఉంటుంది, ఆ సీన్లో మేము అందరం ఉంటాం అనమాట. ఆ సీన్లో చాలా బాగా చేసాం, చాలా మంది ఉన్నాం. ఓవరాల్ మూవీ బాగుందండి, బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్, అందరు చూడండి సినిమాని, గేమ్ చేంజర్. ఫాదర్ క్యారెక్టర్ సెంటిమెంట్ నా కలెక్టర్ క్యారెక్టర్ ఐఏఎస్ క్యారెక్టర్ మాస్ డైలాగ్ అంతా సూపర్గా ఉంది. ప్రతి దాంట్లో చిరంజీవి సారు పవన్ కళ్యాణ్ సార్ కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్స్ చెప్పేటప్పుడు, ఆయన విషయంలో ఉండేటప్పుడు. ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, వాళ్ళకి ఏమైనా స్కోప్ ఉందా స్టోరీ? బాగుంది. కీరా సూపర్గా ఉంది. అదా ఎందుకు గబాన్ పెళ్లి చేసుకున్నారు అదా నాకు కొంచెం ఫీల్గా ఉన్నది. అందంగా ఉన్నారు చూసేదానికి, సాంగ్స్లు అంతా బ్యూటిఫుల్గా ఉన్నది. ఓకే, ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5 தான். నేను రామ్ చరణ్ ఫ్యాన్, ఎప్పుడు ఉండాలో 5 to 5 தான். అన్నా నేను ఓపెన్గా చెప్పేస్తా, మూవీ బాగాలంటే బాగాలని చెప్తా, బాగుందంటే బాగా. మూవీ పర్ఫెక్ట్. శంకర్ సార్ మా కంబ్యాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ సూపర్. ఫోన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ. బ్రో ఎలా ఉంది? ఒక్క నిమిషం ఆగా. బ్రో రెడీ రెడీ ఎలా ఉంది బ్రో మూవీ? ఏం చెప్పామన్నా, ఊరయ్యో నా అయ్యా ఏడ్చుకుంటా బయటకు వచ్చినాయి. అయ్యా నీ ఏందన్న నాకు అర్థం కాలేదు. రొట్ట అంటే రొట్ట అన్న, నిజంగా నిజం. దీన్ని గేమ్ చేంజర్ అనకన్నా గేమ్ ఓవర్ అంటే అయిపోదన్న. ఇది అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రెడిక్టబుల్. ఇది మొత్తం సినిమాను ఊహించవచ్చు, నెక్స్ట్ ఏమైతే చెప్పవచ్చు. నెక్స్ట్ ఎందుకు ఏముంటా అన్న, ఈయన ఏదో కష్టపడతాడు, పార్టీ పెడతాడు, సక్సెస్ చేద్దాం అనుకుంటాడు, ఒకడు వెనుపోటు పొడుస్తాడు, చచ్చిపోతాడు, కొడుకు వస్తాడు, కష్టం తీర్చుకుంటాడు. గిదే భర్త నేను అదే చూసినాము, బెంగటైలు అదే చూసినాము, రాజకీయ సినిమా అన్నీ గివే ఉంటాయి. నువ్వు కొత్త నువ్వు ఏం తీసినావు? అంత పెద్ద గ్లోబల్ స్టార్ పెట్టుకొని ఎట్లా సినిమా తీయాలన్నాను. ఆ దిల్ రాజు కూడా నువ్వు ఆలోచించాలి కదా. అంత పెద్ద సినిమా చేసినప్పుడు నిజంగా నాకు ఒకటి రా మచ్చా మచ్చా రా ఆ సాంగ్ ఉంటుంది కదా, చాలా బాగుంది. అది కానీ ధూప్ సాంగ్ అన్న, జానీ మాస్టర్ తన కొరియోగ్రఫీ కనిపించింది అన్న. నిజంగా మళ్ళీ డేషన్ అవార్డు వెళ్ళిన ఫీలింగ్ కనిపించింది. జానీ మాస్టర్ అయితే చాలా బాగా చేశాడు అన్న. అందరూ అన్న ఎగ్జా సూర్య వచ్చిన తర్వాత ఉంటా అన్న సినిమా అబ్బాబాబాబాబా చించి పడేశాడు. కానీ సెకండ్ హాఫ్ రొట్ట, క్లైమాక్స్ రొట్ట, ఫస్ట్ హాఫ్ ఓకే, అంజలి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే అన్న, నాకు బాగా అనిపించింది. నేను 4 AM వచ్చిన సినిమాకి, చాలా ఎనర్జీకి వచ్చి బట్టలు దింపుకుందాము, మా వాడు సత్తా చూపించాడు అనుకున్నా. కానీ నిరాశంగా బయటకు వచ్చా. శంకర్ నీ అడ్రస్ పెట్టు. నీ వల్ల ఇది మా మెగా ఫ్యాన్ చాలా అట్టయం. నీ వల్ల మాకు సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది. నిజంగా చాలా బాధపడ్డానా. ఒకటి చెప్తానన్నా, డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ ఇరుకు, స్టోరీని అయ్యిరుకు. ఇంకేం చేసుకోవాలి మేము. నిజంగా అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కానీ స్టోరీ లేదు. నాన్న హైరాణ సాంగ్ ఎందుకు తీసేసావు నువ్వు? అంత మంచి సాంగ్ ఎందుకు తీసేసావు నాకు అర్థం కావట్లేదు. నిజంగా నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. దిల్ రాజు గారు, మీరు ఎంత పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్, మీరు ఇట్లాంటి సినిమా ఎట్లా ఎంకరేజ్ చేశారు? నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. తమన్ బీజం బాగా. మెయిన్ సినిమా ప్లస్ ఏంటంటే రామ్ చరణ్, ఎస్జే సూర్య, తమన్ బీజం అంతే. ఎన్నిసార్లు గేమ్ చేంజర్ చాలా చాలా బాగుంది. మూవీ అయితే మూవీలో హైలైట్స్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ అపోనెంట్గా చేసిన ఆయన యాక్టింగ్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్. మూవీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. గేమ్ చేంజర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. థ్యాంక్ యూ. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. మొత్తం సస్పెన్స్ మీద సస్పెన్స్. సూపర్ ఉంది మూవీ అయితే. సెట్ డాన్స్ ఓకే, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మాకు ఎలక్షన్ ఆఫీసర్ అయితే చింపేశాడు. ఆల్ బెస్ట్ మూవీ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఓ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సూపర్ హిట్ ఉంది అన్న సినిమా, ఖతర్నాక్ హైలైట్ ఉంది అది. ఇంకా ఎన్నిసార్లు చూడబుద్ధి అయితే సినిమా.